ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయనున్నారా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఈ ప్రశ్నకు రేపు ఎల్లుండి మీడియా సమావేశంలో తెలుపుతామని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే గతంలో సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు లేవని వైసీపీ ప్రభుత్వ పరిస్థితి బయట పెట్టారు. రేపు వైసీపీ నిర్వహించే సిద్ధం సభకు దూరంగా ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెవులు కోరుకుంటున్నారు. సిద్ధం సభకు జన సమీకరణ సభ ఏర్పాట్ల పనులు అధిష్టానం కేశినేని నానికి అప్పచెప్పింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను పార్టీ పక్కన పెట్టినట్టుగా స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో కొనసాగుతారా, రేపటి సిద్ధం సభకు హాజరవుతారా, వేరే పార్టీకి మారుతారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయబోతున్నారా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఈ ప్రశ్నకు రేపు ఎల్లుండి మీడియా సమావేశంలో తెలుపుతానని ఆయన తెలిపారు. అలాగే గతంలోలా సంక్షేమ పథకాలు సరిపడా నిధులు లేవని వైసీపీ ప్రభుత్వ పరిస్థితి బయటపెట్టారు. రేపు వైసీపీ నిర్వహించే సిద్ధం సభకు దూరంగా ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెవులు కోరుకుంటున్నారు. సిద్ధం సభకు జన సమీకరణ సభ ఏర్పాట్ల పనులు అధిష్టానం కేశినేని నానికి అప్పచెప్పింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను పార్టీ పక్కన పెట్టినట్టుగా స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో కొనసాగుతారా, రేపటి సిద్ధం సభకు హాజరవుతారా, వేరే పార్టీకి మారుతారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, సో ఎన్నికల దగ్గర పడే కొలది ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారనే విషయం అయితే పూర్తి కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి ఏంటి? సతీష్, మనం చూసినట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ గత కొద్ది కాలంగా కూడా పార్టీ వ్యవహార శైలిపైన అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏదైతే పార్టీ తత్వం, ఏదైతే నియోజకవర్గాల వారీగా నియోజకవర్గంలో ఆయన ఏదైతే అనుకున్నారో అదంతా కూడా అంటే అభివృద్ధి చేస్తానంటూ హామీలు అయితే ఆయన గుర్తించి చాలా హామీలు చేస్తే నియోజకవర్గంలో ఆయన తిరిగి గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోయారంటూ కూడా గతంలో పలు సభల్లో కానివ్వండి బహిరంగంగానే ఆయన సందర్భాల్లోనే గత కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాల ఓపెనింగ్ కార్యక్రమాల్లో కూడా ఆయన మాట్లాడుతూ మేము ఏదో చేద్దాం అనుకుని వచ్చాము, కానీ ఏది చేయలేకపోతున్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని అయితే మాత్రం నీరుగార్చారనే విషయంగా ఆయన ఒకంత లోనైనటువంటి పరిస్థితి, ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఏదైతే ఏలూరు జిల్లాలో జరగనున్నటువంటి సిద్ధం సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి ఇప్పటికే అంతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా జన సమీకరణకు సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే అక్కడికి జనాన్ని తరలించే ఆలోచనతో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఈయన వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కనపడకపోవడం స్థానికంగా కూడా కలకలం రేపినటువంటి విషయం. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా గమనించినటువంటి వైసీపీ అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం పూర్తి బాధ్యతల్ని కేశినేని నాని పైన మరియు ఏదైతే నందిగం సురేష్ పైన కూడా అప్పచెప్పి ఈ యొక్క సభను సక్సెస్ చేసే విధంగా ముందుకు నడవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వసంత కృష్ణ ప్రసాద్ని నాని వర్గీయులు కానీ ఇతరులు సంప్రదించిన సమయంలో, పార్టీ అధిష్టానం సంప్రదించిన సమయంలో మొత్తం మీద ఏదైతే ఈ యొక్క విషయం మీద ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి జడ్పీడీసీలని, ఎంపీడీసీలని వీరందరినీ కూడా తీసుకుని మాట్లాడుకోవాల్సిందిగా కూడా పలు సూచనలు అయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం చూస్తూ ఉన్నాం, వసంత కృష్ణ ప్రసాద్ అయితే మాత్రం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలపైన కానివ్వండి, పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు ఏవి కూడా పార్టీకి నేను ప్రజలకు సేవ చేస్తానని వచ్చాను, ఆ సేవ అయితే చేయలేకపోయాననే అసంతృప్తితో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. రానున్నటువంటి ఎలక్షన్లో మాత్రం ఆయన పూర్తిగా కంపల్సరీగా పాల్గొనను అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. కానీ కొన్ని ఊహాగానాలు అయితే మాత్రం ఇక్కడ వినబడుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఏదైతే ఉందో టీడీపీలు పార్టీలో ఆయన త్వరలో చేరబోతారంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే ఇప్పటికే రావడం సోషల్ మీడియా మాధ్యమాల్లో కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన కూడా ఇప్పటికే చక్కర్లు కొడుతున్నటువంటి పలు అంశాలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ 4-5 తారీఖుల్లో నేను ప్రెస్ మీట్ పెడతాను, నా దిశానిర్దేశం, నా క్యాడర్ యొక్క
ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే అంశాలపైన దిశానిర్దేశం చేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద సిద్ధం సభకి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ దూరంగానే ఉంటారని మనకు తెలియవస్తూ ఉంది. వసంత కృష్ణప్రసాద్ ఈ సిద్ధం సభకి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఇప్పటికే జన సమీకరణ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ నాయకులతో కేసీఆర్ నాని ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వసంత కృష్ణప్రసాద్ ప్రయాణం ఎటువైపు వెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.